2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఐబొమ్మ రవి అతని విషయంలో ఏం జరిగేటువంటి అవకాశం ఉంటుంది? బెయిల్ వస్తుందా రాదా? అతని మీద ఉన్నటువంటి కేసెస్ ఏంటి? అండ్ అతని నెట్వర్క్ ఏ విధంగా ఫామ్ చేసుకున్నాడు, ఏ మేరకు ఉంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సరే, ఐబొమ్మ రవి వాళ్ళ అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంత మద్దతు వస్తుందనంటే ఒక స్టార్ హీరో కూడా అంత క్రేజ్ ఉండదేమో సార్ అసలు. కరెక్ట్, నిజంగా రియల్ హీరో. అంటే ఆ రేంజ్లో చూస్తూ ఉన్నారు. అంతే ప్యారలాల్ ఈక్వల్గా కూడా. ఎందుకంటే కొత్తగా అసలు ముఖం కూడా తెలియనటువంటి ఒక మనిషికి ఒక స్టార్ హీరోని కూడా ఆ రేంజ్లో ఎలివేట్ చేసుకుంటూ ఇచ్చేయరేమో. కరెక్ట్. ఎప్పుడైతే అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి అనూహ్యమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఏం జరిగింది, ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? నాగరాజు గారు, ముందుగా ఐబొమ్మ రవి అనేవాడు, నేను అడ్వకేట్ కాబట్టి డెఫినెట్గా ఆయన నేరస్తుడు అంటూనే మొదలు పెడుతూ పోలీసు వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు అని నేను చెప్తాను. ఓకే, ఒక ల్యాప్టాప్, ఒక సర్వర్, ఒక ఐడియా, ఈ మూడిటితోటి ఇండస్ట్రీని షేక్ చేస్తాడు ఈ ఐబొమ్మ రవి. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లని ఏడ్చేటట్టు చేస్తున్నాడు ఈ ఐబొమ్మ రవి అని చెప్తంలో నాకు 1% కూడా సందేహం లేదు. ఎంత ఉంటుందండి వయసు? 2016లో మీరు కనుక చూసుకుంటే పెళ్ళయింది, 2020లో డైవర్స్ అయినట్టుంది, 2025లో సంచలనం. ఈయన తిరగని కంట్రీ లేదు. ఫ్రాన్స్, కరేబియన్ దీవులు మొత్తం అన్నీ తిరిగేశాడు. ప్రతి కంట్రీలో ఒక టీం పెట్టుకున్నాడు. 6 నెలలకు ఒకసారి ఒక కంట్రీకి వెళ్తాడు, అక్కడ ఆ టీంని మీటింగ్స్ పెట్టుకుంటాడు, ఆ టీంని సెట్ చేస్తాడు, మళ్ళీ ఇంకో కంట్రీకి వెళ్ళిపోతాడు. మీరు కనుక మిర్రర్ వెబ్సైట్స్ చూసుకుంటే దగ్గర 65 నుంచి 100 మిర్రర్ వెబ్సైట్స్ ఉన్నాయి. మొన్న సజ్జనర్ గారు ప్రెస్ మీట్లో చెప్తాం జరిగింది. మీరు చెప్పారు కదా పోలీస్ వాళ్ళకి క్వశ్చన్ వేశారు కదా, పట్టుకోండి చూద్దామని. మరి తెల్లారు ఏమైందండి? మళ్ళీ ఐబొమ్మ ఇంకో వెబ్సైట్లో ప్రత్యక్షమైంది, ఐబొమ్మ 1 మళ్ళీ ఇంకో దాంట్లో ప్రత్యక్షమైంది. అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళది కూడా ప్రెస్ మీట్ పెట్టే ముందు నెక్స్ట్ డే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోవాలి. తెల్లారి మళ్ళీ ఐబొమ్మ ఫస్ట్ ఓకే రైట్ పర్మనెంట్లీ క్లోజ్డ్ ఇన్ ఇండియా అని వచ్చింది. తెల్లారి చూస్తే SBI లైఫ్ ఇన్సూరెన్స్ అని ఒక యాప్లో, ఒక వెబ్సైట్లో, ఇంటర్ఫేస్లో కింద దాని వెబ్సైట్ అడ్రస్ ఇస్తాం జరిగింది. అక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ మూవీ, కొత్త మూవీలు, కాంత ఇట్లాంటి కొత్త మూవీలు రిలీజ్ అయిపోయినాయి మళ్ళీ విత్ HD క్లారిటీ. బా, అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి నాగరాజు గారు, ఏ రేంజ్లో ఈ అబ్బాయి బుర్ర, ప్రపంచంలోనే ఈ అబ్బాయి బుర్రని ఒక మ్యూజియంలో పెట్టాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏఐని ఈయన వాడినంత ఎవరు వాడలేదు అంటున్నారు మొత్తం వరల్డ్లో. ఏఐని విత్ వాటర్ మార్క్ వచ్చిన ప్రింట్ని ఏఐ టూల్స్ యూజ్ చేసే వాటర్ మార్క్ తీసేసి దీన్ని మళ్ళీ మొత్తం ప్రజానికానికి చూపిస్తాం జరిగింది. ఇప్పుడు నాగరాజు గారు, సి కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ప్రొడ్యూసరు. ఏమన్నాడండి ఆయన? చట్టం కదా చూసుకోవాల్సింది, ఆయన ఏం చేయాలి, ఏం పనిష్మెంట్ వేయాలన్నది చట్టంగా చూడాల్సింది. వీడెవాడు సి కళ్యాణ్ ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పడానికి? అసలు బుద్ధి ఉందా ఆయనకి? అసలు ఆ పదం వాడచ్చా? ఆయన ఆ పొజిషన్లో ఉండి పెద్ద మనిషి కదా ఆయన, పెద్ద మనిషి, పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటాడు కదా, బుద్ధి ఉందా ఆయనకు? అసలు ఎన్కౌంటర్ అన్న పదం వాడచ్చా ఆయన? ఎన్కౌంటర్ అంటే ఏంటండి? ఎన్కౌంటర్ అంటే ఏంటి? ఎవరైనా పారిపోతున్నప్పుడు షూట్ చేయాలి, ఒకవేళ అది కూడా కాళ్ళ మీద షూట్ చేయాలి. ఎవరైనా కరుడు కట్టిన నేరస్తుడు, వానికి మొత్తం 10 years ప్లస్ ఉరిశిక్ష వేసినోడు పోలీసుల దగ్గర నుంచి పారిపోతుంటే ఫస్ట్ కాళ్ళ మీద షూట్ చేయాలి, లేని పక్షాన చెస్ట్ మీద కానీ బుర్ర మీద కానీ షూట్ చేయాలి. అలాంటిది సి కళ్యాణ్ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతున్నాడు. సి కళ్యాణ్కి అసలు బుర్రుందా? ఏం మాట్లాడుతున్నాడు? ఎన్కౌంటర్ అన్న పదానికి వెళ్ళి గూగుల్లో, అది కూడా రాదనుకుంటా, అలా అసిస్టెంట్ ఎవరైనా ఉంటే సి కళ్యాణ్కి గూగుల్లో ఎన్కౌంటర్ అని కొట్టి చూడమని చెప్పండి. బుద్ధి లేదు, బుర్ర లేదు శ్రీ కళ్యాణ్ అని నేను చెప్తున్నా. ఎందుకంటే నువ్వు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు హౌ కెన్ యూ యూజ్ దట్ వర్డ్? అసలు సి కళ్యాణ్ మీద మనము కేసు ఫైల్ చేయొచ్చు, తెలుసా మీకు? మరి ఎన్కౌంటర్ చేయమంటాడు, బూటకప్ ఎన్కౌంటర్ చేయండి అని పబ్లిక్లో అన్నాడు. సి కళ్యాణ్ మీద అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేయచ్చు స్ట్రైట్. సి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో, మహేష్ బాబు గారితో పెద్ద సినిమాలు తీసిన ఆయన ఎంత గౌరవప్రదంగా మాట్లాడాలి మాటలు. ఏమనాలి ఆయన? మహా అయితే ఏమనాలి? కడుపు మంటతో మాట్లాడుతున్నాను. కడుపు మంటతో మాట్లాడితే చంపేయమంటాడా అండి? ఏం రైట్ ఇచ్చింది రాజ్యాంగం? ఏం రైట్ ఇచ్చింది? ఈయన మీద పడే సెక్షన్స్ ఏంటో అసలు. ఈయన మీద ఇప్పుడు సలీం గారు చెప్పారు, సలీం గారు అడ్వకేటు, ఈ వైజాగ్ నుంచి వచ్చారు, నిన్న కలిసారు కూడా రవిని. అది ఏం చెప్పాడండి సలీం గారు? ఏం చెప్పారు మీడియాకి? ఏం చెప్పారు? ఈయన మీద పడిన సెక్షన్లు కూడా పెద్దవి కావు, అన్ని 7 years లోపే ఉన్నాయి, ఎంత వీలైతే అంత తొందరగా బెయిల్ తెప్పిస్తామని సలీం గారు చెప్తాం జరిగింది. నేను క్లియర్గా విన్నాను. యాజ్ అ అడ్వకేట్ వీ విల్ ఫాలో కదా ఎవ్రీథింగ్. ఏంది, ఎట్లా వస్తుంది, ఏంటి అన్నది.
ఇంకా పలువురు అడ్వకేట్లు మాట్లాడుకునేటప్పుడు అనుకున్నాం మహా అయితే నెల 2 నెలలు ఉంటారేమో మహా అయితే. ఈ కేసు కాకపోతే ఇంకో కేసు రిలీజ్ అయ్యే టైంకి పెట్టచ్చు, అది కూడా బిలో 7 years ఉండొచ్చు. 10 years శిక్ష 7 years పైన పడ్డా కూడా ఒక 60 రోజుల నుంచి 90 రోజుల లోపు బెయిల్ రావాల్సిందే. రవికి బెయిల్ వస్తుంది. అఫ్కోర్స్ పాస్పోర్ట్ అవి సీజ్ చేస్తారు, కొన్ని కండిషన్స్ పెడతారు. మనం పెద్ద పెద్ద రాజకీయ నాయకులను చూస్తున్నాం కదా, పాస్పోర్ట్ సీజ్ చేస్తారు కానీ టెంపరీగా మళ్ళీ వాళ్ళు బయట కంట్రీకి వెళ్ళేసి వస్తారు. ఓకే, దట్స్ డిఫరెంట్ సినారియో. ఇక ఈయన సైబర్ క్రైమ్లో ఉన్నాడు కాబట్టి బయటకు వెళ్ళనియకపోవచ్చు, పాస్పోర్ట్ సీజ్ చేయొచ్చు, బట్ వదులుతారు. నువ్వు చేసిన పనిష్మెంట్ ఏంటి, తప్పేంటి, ఎందుకు ఏం పనిష్మెంట్ వేయాలి, అవన్నీ చట్టం నిర్ణయిస్తుంది. ఈ సి కళ్యాణ్ గారు ఇవ్వడు, బోడిగాడు, అవునా కదా. ఎన్కౌంటర్ అనే పదం ఎలా వాడతాడు, తప్పు కదా. పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతుందండి సి కళ్యాణ్ని. ఒక్కొక్కళ్ళు సి కళ్యాణ్ని పచ్చి బూతులు తిడుతున్నారు. ఎన్కౌంటర్ అన్న పదం వాడినందుకు ఒక్కొక్కళ్ళు సి కళ్యాణ్ని పచ్చి బూతులు తిడుతున్నారు. వయసుకు తగ్గనే ఉండాలి కదండి బుద్ధి, సిగ్గు లేదా ఆయనకి. మాట్లాడేసిండు అట్లా ఎన్కౌంటర్ అని. నీకు కొడుకులు ఉన్నారా, రేపు పొద్దున్న ఎవడైనా ఒక చిన్న తప్పు చేస్తే ఎవడైనా ఎన్కౌంటర్ చేయమంటే ఎట్లుంటుంది, తెలుసో తెలియకో నీ కొడుకులు కూడా ఎవరైనా చిన్న తప్పు చేస్తే ఎన్కౌంటర్ చేసేయండి వాడిని అంటే ఎట్లుంటుంది నీ ఫీలింగ్. ఆ తండ్రి పడే బాధ ఏంటి మరి, రవి తండ్రి పడే బాధ ఏంటి, అవునా కదా. మాట్లాడేటప్పుడు బుద్ధి బుర్ర పెట్టుకొని మాట్లాడాలి, వయసు వస్తే సరిపోదు. సి కళ్యాణ్ గారు పెద్ద మనిషి, ఓకే, ఆయనకు లేదేమో కామన్ సెన్స్, మనకు ఉంది. దయచేసి మళ్ళీ ఇట్లాంటి పదాలు రవి అని కాదు ఎవరి మీద కూడా చట్టం దృష్టిలోకి వెళ్ళి ట్రయల్ నడుస్తున్నప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జనాల్ని, పోలీసు వాళ్ళని రెచ్చగొట్టకూడదు అన్నది గుర్తుపెట్టుకో సి కళ్యాణ్. ఇప్పుడు నారాజ్ గారు ఓటీటీలు చూడండి మీరు, ఓటీటీలో కూడా విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్. ఇక సినిమా టికెట్ల గురించి చెప్పి అలసిపోయి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఎందుకంటే అందరికీ తెలుసు సినిమా టికెట్లు ఏ రేంజ్లో ఉన్నాయి, ఒక్కొక్క టికెట్ ఎంతకి వెళ్తుంది అన్నది. అవసరమా? కామన్ పబ్లిక్ చూసేటట్టు సినిమాలు తీయచ్చు కదా. వీళ్ళు మేము కష్టపడి సినిమాలు తీస్తున్నారు, ఎవరి గురించి తీస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, కష్టపడి సినిమాలు తీస్తున్నారు కదా, ఫ్రీగా చూపించండి భయ్. కష్టపడి సినిమాలు తీస్తున్నారు కదా మీరు, పగలరాత్రి కష్టపడి. మరి ఆ కష్టానికి ఫలితం రావాలంటే అందరూ చూడాలి కదా, మరి ఫ్రీగా చూపించండి. ఎవడైనా చూపిస్తారా, చూపిడు. సరే 100 రూపాయలు తీసుకో, 200 తీసుకో టికెట్, అందులో పాప్కార్న్ అంత కాస్ట్ పెట్టకు. మరి 300 తీసుకో టికెట్, పాప్కార్న్ అంత కాస్ట్ పెట్టకు. 400 తీసుకో టికెట్, పాప్కార్న్ అంత కాస్ట్ పెట్టకు. టికెట్ 200, 300, పాప్కార్న్ 500. బుద్ధి ఉందా అండి వీళ్ళకి? ఏంది ఇది? ఎటుపోతుంది ప్రపంచం, ఎటుపోతుంది? మీలాంటి వల్లే దొంగలు తయారవుతున్నారు మార్కెట్లో. మీలాంటి వల్లే ఈ టికెట్ రేట్లు పెంచి విపరీతంగా వెళ్తాం అంటే ఇట్లాంటి దొంగలు తయారవుతున్నారు. ఇది స్ట్రైట్గా సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి స్ట్రైట్గా రిపోర్టర్ అడుగుతాం జరిగింది. టికెట్ ప్రైజ్ల వల్ల కదండి ఇట్లా జనాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే. దిల్ రాజు గారు క్వశ్చన్ ఇని కూడా ఏమి విననట్టు తల తిప్పుకొని ముందుకు వెళ్ళిపోతాం జరిగింది. ఎస్ ఆర్ నో? మరి ఆబ్వియస్లీ మీరు ఇట్లాంటివి చేస్తూ ఉంటే సమాజంలో దొంగలను తయారు చేసేది మీరే. చట్టంలో ఒకటి ఉంది వైకేరియస్ లయబిలిటీ అని. సలీం గారికి చెప్పాలి నేను, అడ్వకేట్ సలీం గారికి ఫోన్ చేసి ఐ హ్యావ్ టు టెల్ హిమ్, ఆర్ వీడియో చూస్తుంటే ఒకసారి ఈ పాయింట్ కూడా వాడండి సలీం గారు, మీరు కోర్టులో కేసు హ్యాండిల్ చేస్తారు కాబట్టి. వైకేరియస్ లయబిలిటీ అని ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కారు ఇచ్చాను, నా కారు నాగరాజు గారికి ఇచ్చాను, ఆయన డ్రైవింగ్ రాదు, వేసుకొని వెళ్ళి గుద్దేసిండు, మరి అది నాది రెస్పాన్సిబిలిటీ, కారు నాది కాబట్టి. అట్లా ఇండస్ట్రీ పెద్దలు టికెట్ రేటు పెంచేశారు, కొనుక్కోలేరు కాబట్టి దొంగలు తయారవుతున్నారు. సో లయబిలిటీ వీళ్ళకి కూడా ఉంది, ప్రొడ్యూసర్లకు కూడా ఉంది, సినిమా ఇండస్ట్రీకి కూడా ఉంది లయబిలిటీ. ఈ దొంగలు తయారు చేస్తానికి ఐబొమ్మ ఇలా వస్తానికి కారణం సినిమా పెద్దలే అని నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు విలన్లు ఎవరు తయారు కారా అండి, విలన్లు దొంగలు ఎవరు తయారు కాదు. వీళ్ళ వల్లనే ఇట్లా చేసేసరికి, కట్టడి చేసేసరికి సంపాదించేదే 10,000. నువ్వు ఒక సినిమా చూడాలంటే 20,000 అయితే అప్పు చేసుకొని సినిమాకి వస్తారు ఎవరైనా. సినిమా ఏంటండి? ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉండాలి ప్రతి బీదవాడికి పెద్దవాడికి. ఎంటర్టైన్మెంట్ ఓన్లీ గొప్పలకే పెట్టారు వీళ్ళు. బీదవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేకుండా అయిపోయింది. బీదవాళ్ళందరూ రవిని దేవుడు అంటున్నారు. రవిని నేను దేవుడు అనట్లేదండి, బీదవాళ్ళందరూ రవిని దేవుడు అంటున్నారు. రవిని దేవుడు చేసింది సినిమా ఇండస్ట్రీ పెద్దలే అని నేను చెప్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.